విలువలతో కూడి ఉన్న పవిత్ర జీవనాన్ని అనునిత్యము గడపవలసి ఉంటుంది. ఇది మన విలువల్ని పెంచుకుంటూ ఉండాలి. మన వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అని అంటాం కదా మన ట్రస్ట్లో, అది ఒక అంశము. విలువలతో కూడిన విద్యను అందించడం పిల్లలకి. సో పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ మనం విలువలను కలిగి ఉంటే మన పిల్లలు మన నుంచి విలువలు నేర్చుకుంటారు. నైతిక విలువలు అనమాట. ముందు నైతిక విలువలు, అబద్ధాలు ఆడకూడదు, సత్యాన్నే పలకాలి, పరుషంగా మాట్లాడకూడదు, నెమ్మదిగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, ఎవరిని బాధ పెట్టకూడదు, ఇలా ధర్మంగా ఉండాలి, ఇలా అన్నీ కూడా మనకు విలువలు అనమాట. కాబట్టి మనకు భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆత్మసాక్షాత్కారం కలగాలి అంటే ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని మనము గడపాల్సి ఉంటుందన్నమాట. మనకేం చెప్తారు, ఎవరైనా ఒక చిన్న పని చేసేటప్పుడు కూడా చాలా ఉన్నతంగా చేయాలి అని చెప్తారనమాట. ఇప్పుడు నేనే చూస్తూ ఉంటారు మీరు మామూలుగా స్టేటస్లు ఏమైనా పోస్ట్ చేసేటప్పుడు కానీ ఒక చిన్న పని దొరికినా దాన్ని చాలా పెద్ద ఎత్తున చేయటానికి సంకల్పిస్తూ ఉంటానన్నమాట. అట్లా ఇప్పుడు చెప్పాను కదా షిరిడి సాయిబాబా మహాపారాయణ గ్రూప్స్లో అది చిన్న పని. అందరూ ఎలా చేస్తారు, ఊరికే అవి అందరూ పోస్ట్ చేస్తారా లేదా చెక్ చేస్తారు, అయిపోయింది ఇంకా అంతే, ఆ రోజు పని అయిపోయింది అనుకుంటారు. కానీ మేము అలా చేయలేదు. 1 year చేసినా కూడా భక్తులందరితో ఫోన్లు చేసి మాట్లాడడము, వాళ్ళని ఎంకరేజ్ చేయటము, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళకి చేరవేయటము, వాళ్ళని ధీరమాత వైపు, ఆర్యజనని వైపు వాళ్ళని ప్రేరేపించటము, ఎంతోమందికి ట్రైనింగ్లు ఇవ్వడము, వాళ్ళని వాలంటీర్స్గా తయారు చేయటము, వాళ్ళకి వాయిస్ మెసేజ్లు పంపించి వాళ్ళలో భక్తిని చేయడము, వాళ్ళని ఇన్ టైంలో పారాయణం చేసేలాగా చేయటము, ఎన్నో విషయాలు చేస్తూ వచ్చాము ఇంట్లో కూర్చొని. అంటే అది అందుకే మనము ఏదైనా ఒక పనిని చేస్తే దాన్ని చాలా డిఫరెంట్గా యూనిక్ వేలో చేసి దాని నుంచి ఒక హయ్యెస్ట్ రిజల్ట్ ఉండేలాగా చేయాలన్నమాట. ఆ వాయిస్ మెసేజెస్ చూసే నాకు ఆర్యజననిలో అవకాశం ఇచ్చారనమాట మేడం వాళ్ళు. చూడండి, ఏది దేనికి పనికి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఒక చిన్న విషయాన్ని చేసేటప్పుడు కూడా చాలా పెద్ద మనసుతో చేయాలన్నమాట. అప్పుడు మనలో ఉన్నటువంటి దివ్యత్వం జాగృతం అవుతుంది అని చెప్తారనమాట. కాబట్టి ఆత్మ సాక్షాత్కారానికై ఉన్నత విలువలతో కూడి ఉన్న పవిత్ర జీవనాన్ని అనునిత్యము గడపవలసి ఉంటుంది. మనలో పవిత్రతా శక్తి అనేది మనము ఆల్రెడీ లాస్ట్ మంత్లో చెప్పుకున్నాము. మనలో పవిత్రతా శక్తి రావాలంటే మన ఆలోచనలు ముందు పవిత్రమవుతూ ఉండాలి. మనకు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, మనకి యాంగ్జైటీ, డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని దేంతో రీప్లేస్ చేయాలి అంటే మంచి ఆలోచనలతో రీప్లేస్ చేస్తూ రావాలన్నమాట. పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ అలవాటు చేసుకుంటూ వస్తే ఏమవుతుంది, మనం పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మన ఏమంటారంటే ఎవరు లేనప్పుడు మనం ఎలా గడుపుతున్నాం, మన ఇంట్లో ఎవరు లేరు, భర్త ఊరికి వెళ్ళారు, పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళారు, మనం ఒక్కరమే ఉన్నాము. ఆ టైంలో నువ్వు ఎలా టైం పాస్ చేస్తున్నావు, నువ్వు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నావు? ఎవరు లేరని చెప్పేసి ఏది పడితే అది చేస్తున్నావా, లేకపోతే అందరూ ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉన్నావో అలాగే జీవితం, పవిత్రమైన జీవితం గడుపుతున్నావా? అది మనల్ని మనము చెక్ చేసుకోవాలి అని చెప్తారనమాట గురువులు. కాబట్టి ఎంత చిన్న పని అయినా చాలా పవిత్రమైన పనిగా స్వీకరించి చేయండి అని చెప్తారు. మన ఇంట్లో ఒకరోజు పని అమ్మాయి రాలేదనుకోండి, మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము, ఆ రోజు మనం ఏమనుకోవాలి, మన ఇల్లే దేవాలయం అనుకొని దేవాలయంలో మనం ఎంత శ్రద్ధతో శుభ్రం చేస్తామో, దేవాలయంలో క్లీన్ చేసే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషిస్తాం కదా మనము. అట్లా మన ఇంట్లో కూడా మన ఇంటిని దేవాలయం అనుకొని చేసామనుకోండి, నిజంగానే అక్కడ దైవత్వం అనేది కనపడుతుంది అనమాట. ఆ క్లీన్లీనెస్లో దైవత్వం అనేది కనపడుతుంది. అట్లా మనము ప్రతి మినిట్ పవిత్రమైన జీవనాన్ని గడిపినప్పుడు మాత్రమే మనం భగవంతునికి దగ్గర అవుతాము, శాశ్వత ఆనందానికి దగ్గర అవుతాము అనేది చెప్తున్నారు. పాఠంలోకి వెళ్దాం. సత్యాన్వేషణకై మనం పడే తపనలో నిజాయితీ ఉంటే, మన హృదయం ఏకోన్ముఖమై నిలిచి ఉంటే తప్పక పరమాత్మ అనుభవం మనకు స్వంతం అవుతుంది. మనం ఎంత నిజాయితీతో ఉండాలి, తపన పడాలన్నమాట. మనము దేని గురించి, సత్యాన్ని కనుక్కోవాలి, నేను భగవంతుని చేరుకోవాలి, భగవంతుని వేరే వాళ్ళు ఎలా అయితే చేరుకున్నారో వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరైతే నన్ను చూస్తూ ఉంటారు కదా, 24 గంటలు ఆ పనిలోనే ఉంటూ ఉంటాను, ఆ సేవలని అదని ఇదని కదా చూస్తూనే ఉంటారు మీరు. కాకపోతే పరిస్థితులు నాకు అనుకూలించాయని ఎప్పుడు అనుకోవద్దు. నాకున్న పరిస్థితులు నాకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి విపత్కరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ మాట మనం పక్కన పెట్టేసేయాలి. మీకు వివేకానంద పుస్తకాలు చదివితే అది అర్థమవుతుంది ఎందుకు ఆ మాట అనకూడదు మనము.
వివేకానంద స్వామికి కూడా చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు. కానీ ఆయన భగవంతుని తెలుసుకోవాలనే తపనలో రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్తారనమాట. కాబట్టి పరిస్థితులు ప్రతిరోజు అలాగే ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు నాకు పరిస్థితులు బాగైన తర్వాత నేను భగవంతుని కనుక్కుంటాను అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తారు. మాకు ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు అంటే, మనం సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. స్నానం చేయాలని వెళ్ళాం మనం సముద్రం దగ్గరికి. అలలన్నీ వస్తూ ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాము, అలలన్నీ తగ్గిన తర్వాత నేను స్నానం చేస్తాను అనుకున్నారనుకోండి ఎవరైనా ఒకరు. అట్లా ఉంటుందన్నమాట. మన పరిస్థితులు బాగున్నప్పుడే నేను సేవ చేస్తాను, పరిస్థితులు బాగున్నప్పుడే నేను సాధన చేస్తాను అనుకోవడము అంత ఫూలిష్గా ఉంటుంది అని చెప్తారనమాట. సముద్రంలో అలలు తగ్గేది లేదు, వాడు స్నానంకి వెళ్ళేది లేదనమాట. కాబట్టి అట్లా కాదు, ఏటికి ఎదురీదాల్సిందే అదనమాట. ఇప్పుడు నేను కూడా నా ఆరోగ్యం ఒకవైపు, మా ఇంట్లో పరిస్థితులు ఒకవైపు, బంధువులు అనే మాటలు ఒకవైపు, మళ్ళా చుట్టుపక్కల వాళ్ళు వేరేగా అనుకునే వాళ్ళు ఏంటో ఈమె ఎప్పుడు ఏదో దాంట్లో ఉంటుంది అని అన్నీ పక్కన పెట్టి సేవలు చేస్తూ వెళ్ళాను అనమాట. అట్లా వెళ్తేనే ఎంతో కొంత అనుభవం వచ్చింది, ఎంతోమంది గురువులతో కనెక్ట్ అవ్వగలిగాము, ఎంతో కొంత సాధనలో ముందుకు వెళ్ళగలిగే స్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళే ఒక ట్రస్ట్ పెట్టి ముందుకు తీసుకెళ్ళమ్మ కార్యక్రమాలు అని చెప్పే దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా ఇప్పటికీ అడ్డంకులు అయితే వస్తున్నాయి కదా. మనం జనవరిలో చేయాలనుకుంటే డాక్టర్స్ డేట్స్ దొరకలేదు. తర్వాత అంతా ఓకే అన్నారు, పాంప్లెట్స్ కూడా వేయించాము, అవన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు March 1 అనుకుంటున్నాము. మరి భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి. కాబట్టి ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ కళ్యాణ్ దుర్గ్లో ఒక స్కూల్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మీరు వచ్చి మోటివేషన్ క్లాస్ చెప్పండి అంటే. నేను మళ్ళీ నా భర్తను రిక్వెస్ట్ చేసుకోవాలి, రిటర్న్ జర్నీలో నాకు అవకాశం ఇవ్వు, 1 గంట సేపు నాకు అవకాశం ఇవ్వు అంటే. మా ఆయన ఫస్ట్ ఏమన్నారు, నీది నువ్వు వెళ్తే లేట్ అయిపోతుంది, జర్నీ లేట్ అయిపోతుంది, మనకి హైదరాబాద్ వెళ్ళడం లేట్ అయిపోతుంది అంటే. నేను ఒకటే చెప్పాను, అరగంట అయినా సరే అవకాశం ఇస్తే నేను వెళ్ళి అక్కడ చెప్పేసి వస్తాను క్లాసు, అంతమంది పిల్లలు వెయిట్ చేస్తుంటారంటే. మళ్ళీ ఆయన అర్థం చేసుకొని, ఓకే నువ్వు గంట సేపు టైం ఇస్తాను, గంట సేపులో కంప్లీట్ చేసుకో అన్నారు. అట్లా నాకు కూడా వెళ్ళిపో, నువ్వు చెప్పు, ఇక్కడికి వెళ్ళి సేవ చెయ్యి, అట్లా ఎవ్వరు నన్ను కూడా బొట్టు పెట్టి పంపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనమే అడుక్కోవాలి, మాకు ఇట్లా ఉంది పరిస్థితి, నేను చేయాలనుకుంటున్నాను, రిటర్న్ జర్నీలో నాకు 1 గంట సేపు అవకాశం ఇవ్వు అంటే. అక్కడ స్కూల్ పిల్లలు మొత్తం వెయిటింగ్లో ఉంటారనమాట. వాళ్ళు ఏమన్నారు, గంట సేపు క్లాస్ తీసుకొని ఇంకొక అరగంట మీ ట్రస్ట్ గురించి చెప్పండి అని అన్నారు. నేను టైం ఉంటే చెప్తానమ్మా, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్తాను, తర్వాత మీకు వాయిస్ మెసేజ్ అలా పంపిస్తాను, దాన్ని పిల్లలకి ఫార్వర్డ్ చేయండి, పేరెంట్స్కి ఫార్వర్డ్ చేయండి అని చెప్పాను అనమాట. వివేకానంద ఆర్మీ అని మనం ఒకటి చేస్తున్నాం కదా, దాని గురించి చెప్పమని అడుగుతున్నారనమాట. అక్కడ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లా మనకి ఎక్కడి నుంచి భగవంతుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో తెలియదు. కాబట్టి మనము సాధన చేసి మనము తయారయ్యి సిద్ధంగా ఉండాలి. అది మీరు అనుకోవాల్సింది. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి, నేను కూడా ఒక వాలంటీర్ లాగా చేయాలి. వాలంటీర్గా చేయటం అంటే ఏంటి, భగవంతునికి సేవ చేస్తున్నాం మనం, భగవంతుడు సృష్టించిన సృష్టికి సేవ చేస్తున్నాం అంతే. లేదు నేను మా ఇంట్లో ముసుగుతన్ని పడుకుంటాను అంటే ఎవరు వచ్చి పిలుస్తారు మనల్ని చెప్పండి. పడుకుంటే అలాగే కాలం అయిపోతూ ఉంటుంది అంతే. నేను ఏదో టీవీలో నేనేదో సీరియల్స్ చూసుకుంటుంటాను, లేకపోతే పక్కింటోళ్ళతో కబుర్లు చెప్పుకుంటుంటాను, లేకపోతే నాకు తోచిన రీతిలో నేను ముందుకెళ్తుంటాను అనుకుంటే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఉన్నాను, అన్నీ చూశాను, అనుభవించాను, కాబట్టి మిమ్మల్ని గైడ్ చేయగలను అని నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకంటే ఇంకా ఉన్నత స్థితి మీరు అందుకోని శక్తి మీకు ఉంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను అనమాట. ఇవన్నీ హోంవర్క్స్ చేయమని చెప్పడం కానీ, ఇలా అన్ని చేయమని చెప్పడం కానీ చెప్తున్నాను అనమాట. కాబట్టి మనకు అంత తపన ఉండాలి, నేను ధీరమాతని నేను ప్రచారం చెయ్యాలి. నన్ను కూడా ముందు స్టార్టింగ్లో ఏమనేవాళ్ళు, రామకృష్ణ మఠంకి నువ్వు బ్రాండ్ అంబాసిడరా ఏమన్నా, మా ఇంట్లో జోక్ చేసేవాళ్ళు ఎప్పుడు నన్ను. కానీ నిజంగానే ఇప్పుడు అదే అయింది కదా. మరి వివేకానంద మిషన్ ట్రస్ట్కి ఫౌండర్ అవ్వాల్సి వచ్చింది కదా. ఇంకా 2 years పడుతుందేమో నా సేవలు ముందుకెళ్ళటానికి అనుకుంటే, అనుకోకుండా మా హస్బెండ్ ద్వారా ఇవి ముందుకెళ్ళటానికి అవకాశం అనేది భగవంతుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళే ఇప్పుడు మొన్న కోట్లు అన్నీ తయారు చేశారు, వాళ్ళే పాంప్లెట్స్ వాళ్ళే ఖర్చు పెట్టి, వాళ్ళే ధన సహాయం అన్నీ తీసుకొని వస్తున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. కాబట్టి నేను పోరాడాల్సిందంతా ముందే పోరాడేశాను. కాబట్టి భగవంతుడు ఇప్పుడు నా కర్మలు తగ్గించేసేసి నా పనుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సాఫీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు అనమాట. అంతకుముందు నాకు అంత అవకాశాలు ఏమి వచ్చేవి కాదు.
అట్లా మెల్లమెల్లగా మనకు వస్తూ ఉంటాయి అవకాశాలు. మనకు ఆ తపన ఉండాలి, నేను చెయ్యాలి, నాకు ఈ ప్రాపంచిక జీవితం ఒకటే కాదు, దానికి మించిన ఆధ్యాత్మిక జీవితం ఒకటి ఉంది, భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు, మనం మారాలి అని అనుకోవాలన్నమాట మనసులో. అప్పుడు దారులు అనేవి తెరుచుకుంటాయి. చాలా ఇబ్బందులు వస్తుంటాయి, ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, కానీ అన్నిటికీ సిద్ధపడాలి. కాబట్టి మీరు లాస్ట్లో చెప్పండి ఎవరెవరు దీనికి సిద్ధపడ్డారు, ఎవరెవరు ధీరమాతకు వాలంటీర్ అవ్వాలనుకుంటున్నారు. ఇదేంటక్క ఎప్పుడు ఇదే చెప్తావా అని అనుకోవద్దండి. ఎందుకంటే మనము ధీరమాతని ఎంత ప్రచారం చేస్తే సమాజం అంత బాగుపడుతుందనమాట. శ్రీరామచంద్రమూర్తి కోసం ఎట్లా అయితే రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేశారో అట్లా వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు అందరు ప్రేయర్ చేస్తున్నారనమాట. పుట్టబోయే బిడ్డ కోసము మనం చెప్పినవన్నీ డబుల్ చేస్తున్నారు, వాళ్ళు డబుల్ టైం చేస్తున్నారు. మనం ఒకసారి చెప్తే 2 సార్లు చేస్తున్నారనమాట. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి. ఒక ఇంట్లో ఒక బిడ్డ మంచిగా పుట్టారు అంటే ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి. మా పాప మొన్న ఈ మధ్య చెప్తా ఉంది, తను అక్కడికి వెళ్ళింది కదా, లండన్కి వెళ్ళింది కాబట్టి, అమ్మాయి ఇక్కడున్న పిల్లలు 12 సంవత్సరాలకే 13 సంవత్సరాలకే వాళ్ళ శీలాన్ని కోల్పోతున్నారు, వాళ్ళు ఇలా ఉంటున్నారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నాకు అందుకే ఇక్కడ చదువు అయిపోగానే నేను ఇండియాకి వచ్చేస్తాను, నేను ప్రతిరోజు నేను వివేకానంద పుస్తకాలను దగ్గర పెట్టుకుని ఉంటాను, నాకు ఇక్కడ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటా ఉందంట మా పాప క్లాస్లో. వేరే పిల్లలు చుట్టుపక్కల అక్కడున్న ఫారినర్స్ పిల్లలు స్టూడెంట్స్ మాట్లాడే మాటలు వినలేకపోతా ఉందంట. వాళ్ళంత జుగుప్సాకరంగా ఉన్నారంట. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ అనేది లేదనమాట అక్కడ. అందుకే మన కంట్రీకి సంబంధించిన వాళ్ళే విదేశాల్లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓస్గా చేస్తున్నారు. ఎందుకంటే మనము శీలవంతులుగా ఉంటున్నాము, మనకు క్యారెక్టర్ అనేది ఉంటా ఉంది, అందుకని అనమాట. కాబట్టి ఇంట్లో మీరు తల్లి ఒక వాలంటీర్గా చేస్తున్నారనుకోండి, మీ బిడ్డల్ని పెంచడం ఎంత ఈజీగా ఉంటుంది చెప్పండి. నేను అలా ఉన్నాను కాబట్టి, నేను వాలంటీర్గా చేశాను కాబట్టి మా పాప అంత బాగా పెరిగింది. ఇప్పుడు మేము గుండెల మీద చేయి వేసుకొని ఉండగలుగుతాము. తను ఏ కంట్రీలో ఉన్నా కూడా చెడు మార్గం పట్టే అవకాశమే లేదు. తనే నాకు చెప్తా ఉంది ఇంత చెడు ఉంది ఇక్కడున్న సమాజంలో అనేసి. నేను అదే చెప్పాను, అమ్మ చెడు అన్ని చోట్ల ఉంటుంది, నీ పని నువ్వు చేసుకొని వచ్చేసే అంటే మా పాప కూడా అదే అంటారు, అమ్మ నేను వెళ్ళింది చదువు అక్కడ బాగుంది, మన కంట్రీలో ఉన్న విద్యా వ్యవస్థ కంటే చాలా అద్భుతమైనటువంటి చదువు వాళ్ళు చెప్తున్నారు. చదువు అంటే ప్రాపంచికతకు పనికొచ్చే చదువే, అదేమో ఆధ్యాత్మికానికి పనికొచ్చే చదువు కాదు. మన పొట్టకూటి కోసం కావాల్సిన విద్య వాళ్ళ దగ్గర బాగుంది, వాళ్ళ దగ్గర అది బాగుంది కాబట్టి దాన్ని మనం తీసుకుంటున్నాము. అందుకే స్వామి వివేకానంద కూడా ఏమంటారంటే, మన దగ్గర ఆధ్యాత్మికత ఉంది, మన దగ్గర క్యారెక్టర్ ఉంది, అది విదేశాల్లో ఉన్న వాళ్ళకు బోధించండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పని చేసే సంస్కృతిని మనం తెలుసుకుందాము. మనం ఒక గ్రూప్గా పని చేయలేమన్నమాట. మన ఇండియన్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మన లేడీసే ఉన్నారనుకోండి, ఒక 4 గ్రూప్గా పని చేయండి అమ్మా అంటే అసూయలు ద్వేషాలు అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఒకరికంటే ఒకరు ఎక్కువ అనుకోవడము, ఆమె నన్ను తక్కువ చేస్తుంది అనుకోవడము, ఇట్లాంటివన్నీ బయలుదేరుతాయి అన్నమాట. మనలో టాలెంట్ ఉంటే ఎదుటి వాళ్ళు గుర్తించకపోవటం, మన హయ్యర్ అథారిటీస్, ఇవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను, అందుకే చెప్తున్నాను. కాబట్టి మనము ముందు క్యారెక్టర్ని సంపాదించుకుంటే, కాబట్టి మీరు ధీరమాతకు సేవ చేయటం అంటే మీ ఇంట్లో మీ పిల్లల్ని సరిగా పెంచుకోవటానికి ఇంకా మంచి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు అవుతారు, దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు, పుణ్యం మూటగట్టుకోవటానికి ఒక మార్గం అనమాట. ఏదైనా చేయండి. ఇంకా నేను ఆన్లైన్ ట్యూటర్స్ కావాలి అని పెడుతున్నాను. ఎవరైనా పల్లెటూరు పిల్లలకి ట్యూషన్స్ చెప్పే వాళ్ళు ఉంటే కూడా కనెక్ట్ అవ్వమని చెప్పండి. ఇట్లా ఒక్కొక్కటి మీకు అన్ని చెప్తే మీరు మర్చిపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కటి 3 months ప్రాక్టీస్ చేయిద్దామనే ఉద్దేశంతో ఉన్నాను అనమాట. ఏమండి మీరు చెప్తే మేము చేయాలా అంటే, మీకు నచ్చితే చేయండి, మీరు బాగుపడతాము అనుకుంటే చేయండి, మీ సాధన ముందుకు వెళ్తుంది అనుకుంటే చేయండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఏకోన్ముఖమే మన నిజాయితీగా ఉంటే మన హృదయము వన్ పాయింటెడ్నెస్లోకి వచ్చేస్తుంది. మన హృదయంలో భగవంతునికి తప్ప ఇంక దేనికి చోటు ఉండదన్నమాట. అట్లా అయిపోతాము. పరమాత్మునితో సంభాషించగలము. నేను చెప్తూనే ఉంటాను కదా, అన్నపూర్ణదేవితో ఆ ఫోటోతో నేను చాలా అనుబంధం ఏర్పడింది. నేను మాట్లాడితే అమ్మ వింటా ఉంది, అది దానికి ఆన్సర్ వస్తూ ఉంది, నాకు ఆ ఫోటో ద్వారానే వస్తూ ఉంది అని మీకు చాలాసార్లు చెప్పుకున్నాను. అట్లా మీరు భగవంతునితో మీ ఇంట్లో ఉన్న ఆ ఫోటో అవ్వచ్చు, విగ్రహం అవ్వచ్చు, దాంతో మాట్లాడుతూ కనెక్ట్ అవ్వండి. మనలో నిజాయితీ ఉన్నప్పుడు భగవంతుడు పలుకుతాడు, మన అంతరాత్మలో నుంచి మనకు సమాధానం వస్తుందన్నమాట.
సర్వాత్మకుడైన ఆ పరబ్రహ్మ నుండి మనం వేరుగా లేమని గుర్తించగలము. ఆ స్థితిలో జీవితంలోని ఒడిదొడుకులు, సంబంధ బాంధవ్యాలు మనల్ని ఇంకా పట్టి ఉంచలేవు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనకు ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి. నేను కంటిన్యూగా ఇలా చేస్తున్నాను అంటే నాకు మధ్యలో ఎన్ని వచ్చుంటాయి అంటే ఆటంకాలు మీరు నమ్మలేరు. అసలు అన్నీ వచ్చుంటాయి. నేను కొన్ని ఇక్కడ మీకు చెప్పను కూడా చెప్పలేను, అన్నీ వచ్చుంటాయి. అయినా నేనేం చేశాను, ఒక ఫుట్బాల్ని కదా ఎలా కిందకి కొడితే పైకి ఎంత వేగంతో లేస్తుందో అంత వేగంగా నేను మళ్ళా ముందుకు వెళ్ళాను అనమాట. అట్లా వెళ్ళాను కాబట్టి ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలు, గొప్ప గొప్ప గురువులు నా జీవితంలో ఉన్నారు. అది నేను చెప్పేది. కాబట్టి మీకు ఒడిదొడుకులు ఉంటాయి జీవితంలో. ఎవరు ఎంత దేనికి అర్హత కలిగి ఉంటారో అది మన దగ్గరికి వస్తుంది యూనివర్స్ నుంచి. ఆ అర్హత మనం సంపాదించాలన్నమాట. నాకు ఇప్పుడు స్వామీజీని డైరెక్ట్గా ఎందుకు చెప్పారు ఒక ట్రస్ట్ పెట్టుకోండి చెప్పి కూడా నేను పెట్టి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అందులో కార్యక్రమాలు ఏమీ ముందుకు జరగలేదు. నేను భయపడ్డాను అనమాట. నేను ఆయన వెళ్ళి అందరి దగ్గర విరాళాలు వసూలు చేయమ్మా అని చెప్పినా కూడా మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కొరటాల శివగారు ఉన్నారు, ఆయన చాలా పెద్ద డివోటీ అనమాట రామకృష్ణ మఠకి. అట్లాంటి వాళ్ళని నేను వెళ్ళి కలవాలి. నాకు కలవాలంటే నాకు అంత శక్తి లేదు, ఇంట్లో ఒప్పుకునే పరిస్థితులు లేవు. వెళ్ళి కలిస్తే నేను ఇలా చేస్తున్నానంటే నాకు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను వెళ్ళలేదు 2 yearsగా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మాట కాదనకూడదు కాబట్టి. అది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇప్పుడు. సో నేను స్వామీజీకి అదే చెప్పాను, స్వామీజీ నాకు వీలైనప్పుడే నేను ముందుకు వెళ్తాను, ఇప్పటికైతే ట్రస్ట్ రిజిస్టర్ చేశాను అని చెప్పాను. ఏం పర్వాలేదమ్మా, వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే అమ్మ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే చేయండి ఏదైనా కూడా అని చెప్తారనమాట. ఊరికే మనపాటికి మనం వెళ్ళిపోయి ఇంట్లో గొడవలు తెచ్చేసుకుని అట్లా కాదనమాట. కాబట్టి ఎప్పుడు ఒప్పుకుంటారు అంటే మనము నిజంగా నిజాయితీగా ఉండి మనము అది భగవంతునికి అర్థమైనప్పుడు మన ఇంట్లో వాళ్ళని కూడా మారుస్తూ వస్తాడనమాట ఆయన. మన మార్గానికి అనుకూలంగా మారుస్తూ వస్తాడు. కాబట్టి మన ఒడిదొడుకులన్నీ వెళ్ళిపోతాయి. మన సంబంధ బాంధవ్యాలు ఎవరితోనైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, స్నేహితులతో అవ్వచ్చు, బంధువులతో అవ్వచ్చు, ఏమైనా మనకు గొడవలు ఏవో వస్తుంటాయి కదా, ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా సెట్ అవుతూ వస్తాయి అన్నమాట. అది చెప్తున్నారు. ఎందుకు సెట్ అవుతాయి? మనం కేవలం భగవంతుని పట్టుకుని ఉన్నాము, మనల్ని చూడగానే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. మొన్న మా సిస్టర్ వచ్చింది, తను కూడా చెప్తా ఉంది, నువ్వెంత మారిపోయావు, నీ కోపాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేశావు అక్క నువ్వు అని చెప్తా ఉంది. తను చాలా పెద్ద డాక్టరు అయినప్పటికీ ఇంకా ఏవేవో వింటా ఉన్నారు వాళ్ళు. 2 lakhs కట్టింది మొన్న ఒక సెషన్ వినడానికి 2 lakhs కట్టింది. మీరు నమ్ముతారా చెప్పండి? అవన్నీ మన క్లాసుల్లో వింటున్న విషయాలే, మనం ఇక్కడ సత్సంగాల్లో చెప్పుకుంటున్న విషయాలే. నన్ను కూడా కూర్చోబెట్టింది అనమాట. సండే తన కాన్ఫరెన్స్ ఉందని వచ్చింది. కాన్ఫరెన్స్ అయిపోయాక 10 to 1 తన క్లాస్ ఉందనమాట. అలా కొన్ని మంత్స్ వినడానికి 2 lakhs పే చేసింది తను. ఎప్పుడు దగ్గర వాళ్ళు మనల్ని నమ్మరు, ఎందుకంటే మా అక్కకి ఇంత తెలుసు అని తను అనుకోదు, ఎందుకంటే తన బిజీలో తను ఉంటుంది కాబట్టి. నా క్లాసెస్ ఎప్పుడు తను వినలేదు, మా మదర్ విన్నారు, మా మదర్కి తెలుసు. కాబట్టి ఇక్కడ మీరు వింటున్న విషయాలు ఎంత అమూల్యమైనవి అంటే ఇలాంటి విషయాలు వినడానికి కొంతమంది lakhs of rupees పే చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ 199 rupees కట్టించుకున్నారంట, తర్వాత 2500 కట్టమన్నారంట, తర్వాత 2 lakhs కట్టమన్నారంట. వీళ్ళు డాక్టర్స్ ఏంటంటే వీళ్ళకి టైం ఉండదు ఇన్ని వినడానికి ఇవన్నీ, కాబట్టి ఎవరో ఏదో ఈజీగా చెప్పేస్తున్నారు అంటే ఆ వినడానికి అట్రాక్ట్ అయిపోయి ఆ అమ్మాయి ఎవరైతే చెప్తా ఉందో అక్కడ ఆ అమ్మాయి సైంటిఫిక్ వేలో చెప్తా ఉందన్నమాట. ఆ అమ్మాయి నెలకు 25 lakhs సంపాదిస్తూ ఉందంట. మంచిదే, కానీ మన గ్రంథాల్లో లేని విషయాలు ఏమీ కాదనమాట. అవన్నీ కూడా మన క్లాసెస్లో లేని విషయాలు కాదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మళ్ళీ మా సిస్టర్ ఏమనింది, మరి నువ్వు చెప్తున్నావు కదా నువ్వు కూడా డబ్బులు తీసుకో అంటే నేను ఒకటే చెప్పాను, ఆధ్యాత్మికతలో మనము మనీ ఛార్జ్ చేయకూడదమ్మా, మా గురువులందరూ చెప్పారు కాబట్టి మేము క్లాసెస్కి ఏమీ ఛార్జ్ చేయము. మళ్ళీ ధీరమాతకి వాటికి ఛార్జ్ చేస్తాం, ఎందుకంటే ఇంట్రెస్ట్, అది వాళ్ళకి డబ్బులు కడితేనే వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు కాబట్టి. అది కూడా నేను చాలా ఏళ్ళు ఫ్రీగానే చెప్పాను. బాల వికాస్ క్లాసెస్కి ఛార్జ్ చేస్తాం చిన్నపిల్లలకి. కాబట్టి సత్సంగానికి మాత్రం ఎప్పుడు ఛార్జెస్ అనేవి ఎక్కడ ఉండవు. మిమ్మల్ని ఏం కోరుతున్నామంటే మీరు వాలంటీర్గా తయారయ్యి సమాజానికి సేవ చేయండి అని కోరుతున్నాం అనమాట. కాబట్టి
సంబంధ బాంధవ్యాలు మనల్ని ఇంకా పట్టి ఉంచలేవు, అది తెలుసుకోవాలి. ఒడిదొడుకులు వెళ్ళిపోతాయి, మన సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా చక్కబడిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పిల్లలకి మనకి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్నీ సెట్ అయిపోతూ వస్తాయి అన్నమాట. మీరే చూస్తున్నారు, నేను ఎప్పుడైనా మా పాప గురించి ఆలోచిస్తున్నానా, తన పాటికి తను ముందుకు వెళ్ళిపోతూనే ఉందన్నమాట. ఎప్పుడైనా ఫోన్ చేసి ఒక గంట సేపో ఒక 10 నిమిషాలు మాట్లాడుతుంది. అమ్మ నేను ఈరోజు అంతా ఇది చేశాను, అది చేశాను, మా కోర్స్ ఇలా ఉంటుంది. నేను అప్పుడు శ్రద్ధగా వింటాను, అంతవరకే. అమ్మ ప్రతిరోజు వివేకానంద పుస్తకాలు చదువుకోమ్మా, ప్రతిరోజు రామాయణం చదువుకోమ్మా, రామాయణం మొక్కుని నువ్వు బయటికి వెళ్ళమ్మా, నీకు ఏ ఆపదలు రాకుండా ఉంటాయి అని చెప్తాం. అంతవరకే. ఒక 5 నిమిషాలైనా నువ్వు స్పేర్ చేయమ్మా భగవంతుని కోసం అని చెప్తాం. అట్లా అనమాట. అనంత చైతన్యపు వెల్లువలో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోగలము. మనలో ఒక నూతనత్వం గోచరిస్తుంది. అది మీరు వాలంటీర్గా నేను చెప్పినట్టు ఒక 3 months ప్రాక్టీస్ చేసి చూడండి. ప్రతి వారము ఒక 2 కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళంటే మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చూడండి. అప్పుడు మీకు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, ఏదైనా అడిగినప్పుడు ఎలా, అన్ని ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీ జీవితంలో ఒక నూతనత్వం వస్తుంది. అది మీరు మీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూనే చేయొచ్చు, మీరేమి సపరేట్గా చేయనవసరం లేదు. ఇప్పుడు రాధిక షాప్లో కూర్చుంటారు, ప్రతి నిమిషం కస్టమర్లు అయితే ఉండరు కదా, కస్టమర్లు లేనప్పుడు మీరు ఆ పని ముగించేసుకోండి. వారానికి 2కి అది చేసి నాకు నెక్స్ట్ వీక్ మీ అనుభవం చెప్పండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఇప్పుడు క్లాస్ అయిపోయాక చెప్పండి. కాబట్టి మనలో ఒక నూతనత్వం గోచరిస్తుంది. ద్వైతం అదృశ్యమై పరమాత్మలో లీనమవుతాము. ద్వైతం అంటే ఏమిటి అంటే మంచి చెడు, పాపం పుణ్యం, అట్లా. అంటే మనం వేరే వాళ్ళని తప్పుగా చూడమన్నమాట. ద్వైతము అంటే 2గా చూడ, నేను వేరు నువ్వు వేరు అనుకోవడం అనమాట. అట్లా చూడకుండా అయ్యో అవతల వాళ్ళ పట్ల మనం కంపాషనేట్గా మారిపోతాం. ఎవరైనా మన హస్బెండ్ ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మనము ఆయన వేలో వెళ్ళి ఆలోచిస్తాం అనమాట. ఆయన వేలో వెళ్ళి ఆలోచించి ఆయన్ని క్షమించేస్తాం. మనం అంత గొప్ప హృదయం మనకు వచ్చేస్తుంది. మనం అసలు దాన్ని తప్పుగానే అనుకోము, నవ్వు వచ్చేస్తుంది మనకి. ఇంతే కదా పాపము. సేమ్ ఇదే మాటకే నేను 30 years బ్యాక్ నేను ఇంత ఫీల్ అయ్యాను, ఇప్పుడైతే నేను ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే నాలో ఆ ఆనందపు స్వభావం అనేది నిండిపోయింది. కాబట్టి నాకు టైం లేదు వేరే వాళ్ళు ఏదైనా అంటే దానికి ఫీల్ అవ్వడానికి నాకు టైం లేదు. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను. ఎందుకు బిజీగా ఉన్నాను? భగవంతుని పనిలో బిజీగా ఉన్నాను. కాబట్టి నేను అనవసరమైన వాటికి టైం కేటాయించే పరిస్థితిలో లేను. కాబట్టి నాకు ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే నేను ఫీల్ అవ్వటం లేదు అనేది నా ఆన్సర్ అనమాట. అర్థమైంది అనుకుంటా. కాబట్టి ప్రార్థనలోకి వెళ్దాము. అనంతరూప, నా హృదయాన్ని స్వార్థపరత్వం నుండి తప్పించు. పవిత్రత భక్తి భావాలతో నీ మార్గాన్ని అనుసరించే కోరిక నాలో కలిగించు. నా ఆనందం నీలోనే ఇమిడి ఉందని తెలుసుకుని సదా నీలో వసించాలనే సద్బుద్ధి నాకు ప్రసాదించు. నీ పవిత్ర ఆశీస్సులను నాపై కురిపించు. నాలో నీ యొక్క దివ్య శాంతిని ప్రసరించనిమ్ము. భగవంతుడు ఎంత శాంతిమూర్తిగా ఉన్నాడో మనము కూడా అంత శాంతిమూర్తిగా అవ్వగలము. కాబట్టి మానవుడిగా ఉన్న వాళ్ళు దైవంగా మారుతారనమాట. అలా మారే క్రమంలోనే ఈ సాధన అంతా మనం చేస్తున్నాము. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఆపేద్దాము. తర్వాత మనము వివేకానంద పుస్తకం నుంచి యువకులకు వివేకానందుని పిలుపు అనే దాని గురించి కొంచెం తెలుసుకుని తర్వాత మీతో మాట్లాడతాను. సరేనా?